ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54 అధ్యాయము 14 వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భయపడక్కర్లేదు. నీతో దేవుడు చక్కటి వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు భయపడక్కర్లేదు, నిన్ను బాధ పెట్టేవారు నీకు దూరం అయిపోతారు, నీకు దూరంగా ఉంటారు వారు. అలాగే నువ్వు భీతి, భయం అన్నది నీకు దగ్గరికి రానే రాదు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావు, భయపడుతున్నావు, దేనిని గురించి భయపడుతున్నావు? మనుషులను గురించి భయపడుతున్నావా? అప్పులను గురించి భయపడుతున్నావా? అనారోగ్యం నుంచి భయపడుతున్నావా? అది నీకు దూరంగా పారిపోతుంది అంట. నువ్వు నమ్మినట్లయితే, నమ్మిన నీవు ధన్యురాలివి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు తప్పకుండా దానిని అంగీకరించు, విశ్వసించు, దానిని నీ నోటి ద్వారా పలుకు. అవును, దేవుడు నాకు నా భయాన్ని దూరం చేస్తున్నాడు. ఈ రోగ భయం, లేకపోతే ఈ కుటుంబ భయము, లేకపోతే ఈ యొక్క సమస్యలు, అప్పుల సమస్యలనే భయము, పరిస్థితులనే భయము నన్ను దూరం చేస్తుంది. ఈ బిడ్డల నుంచి వచ్చే భయం, నా భర్త నుంచి వచ్చే భయం, నా యొక్క కుటుంబస్తుల నుంచి వచ్చే భయం నాకు దూరం అయిపోను గాక అని మీరు పలుకుతుండగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి ప్రభాసే, భయము నీకు ఉండదు, నీ భయాన్ని నేను పారద్రోలుతున్నాను అయా తండ్రి ప్రభాసే. బాధించువారు నీకు దూరమైపోతారని అయా నీ మాట సెలవిస్తుంది నాయనా తండ్రి. అటు కృప నాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని పూర్తిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా చేసే గొప్ప అద్భుతాన్ని అన్నావు ప్రభా. ఆ రీతిగా మేము చూస్తుండగా మాకు గొప్ప కార్యం జరిగినందుకే కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు ఎంత గొప్పగా అయా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మరి అయా తండ్రి ప్రభా యేసయ్య, ప్రతి అంశంలో తండ్రి ప్రభా అనారోగ్యం ఏ విషయంలో వారిని విడిపిస్తున్నావో తండ్రి, వారికి అయా నువ్వు కృప చూపిస్తున్నావు, అందుని బట్టి వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని చూస్తున్న వారందరినీ కూడా దీవించి రెండంతలుగా బ్లెస్ చేయమని, ఇటు కృప వారందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.